వస్తున్నటువంటి కెప్టెన్ ఇద్దరు కూడా సీనియర్స్ వాళ్ళు ప్రమాదం గుర్తించిన వెంటనే మేడే కాల్ కూడా ఇచ్చారు. మేడే కాల్ ఇచ్చిన తర్వాత ఏటీసీ మళ్లీ రిప్లై అడిగినప్పుడు మళ్లీ కాల్ చేసినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఎటువంటి సమాచారం రాలేదు, రిప్లై రాలేదు, సో రెస్పాన్స్ రాలేదు అన్నది డీజీసీఏ చెప్పింది. అయితే ఆ ఫ్లైట్ లో 242 మంది ఉన్నారు, 230 మంది ప్యాసింజర్స్ ఉన్నారు, 2 పైలట్స్ ఉన్నారు, 10 మంది క్యాబిన్ క్రూ, మొత్తంగా 242 మంది ఉన్నారు. సో సంఘటనకు జరిగినటువంటి సంఘటనకు గల కారణాలు అన్నది ఇంకా డీజీసీఏ ఇంకా ఏమీ కూడా బయటపెట్టలేదు. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే రామ్మోహన్ నాయుడు ఒకటిన అహ్మదాబాద్ బయలుదేరారు. అయితే ఆయన ఇచ్చినటువంటి ఒక ట్వీట్ లో కూడా మనం చూడొచ్చు, షాక్డ్ అండ్ డివాస్టేటెడ్ టు లెర్న్ అబౌట్ ద ఫ్లైట్ క్రాష్ ఇన్ అహ్మదాబాద్. వీఆర్ ఆన్ ద హైయెస్ట్ అలర్ట్. I am personally monitoring the situation and have directed all aviation and emergency response agencies to take swift and coordinated action. Rescue teams have been mobilized and all efforts are being made to ensure medical aid and relief support to give all needy persons and kuda ఆయన చెప్పారు. Ensure medical aid and relief support are being rushed to the site. My thoughts and prayers are with all those on board and their families అని కూడా రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. మరోపక్క ఎయిర్ ఇండియా కూడా తన ట్వీట్ లో మనం చూస్తే ఎయిర్ ఇండియా ఈ ప్రమాదానికి సంబంధించి ఎయిర్ ఇండియా తరపు నుంచి కూడా ఒక ట్వీట్ వచ్చింది. అందులో ఫ్లైట్ నెంబర్ AI171 ఆపరేటింగ్ అహ్మదాబాద్ లండన్ గ్యాట్విక్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ ఇన్సిడెంట్ టుడే 12th June 2025. At this moment, we are ascertaining the details and will share further updates at the earliest on airindia.com and on our X handle అంటూ ఎయిర్ ఇండియా కూడా ఇచ్చింది. సో ఎయిర్ ఇండియా, డీజీసీఏ, అదేవిధంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వీళ్ళ ముగ్గురి రెస్పాన్స్ కూడా చూసాం. సో ప్రమాదం జరిగింది. సో ప్రమాదంలో 242 మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు బయటపడ్డారా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. అయితే రిషి, ప్రమాదం టేకాఫ్ అయిన తర్వాత 5 నిమిషాలు గాలిలో వెళ్లిన తర్వాత ఆ తర్వాత 825 ఫీట్ నుంచి కింద పడినట్లుగా ఇప్పుడు మనకి అందుతున్నటువంటి సమాచారం. సో 825 ఫీట్ నుంచి కింద పడినటువంటి ఒక విమానం, అది కూడా అహ్మదాబాద్ నుంచి బయలుదేరుతున్నటువంటి ఈ యొక్క విమానం కాబట్టి ఫుల్లీ ఫ్యూయల్ లోడ్ అయి ఉంటుంది. సో ఆ ఫ్యూయల్ మొత్తంగా కూడా ఈ ప్రమాదంలో కనుక ఇన్వాల్వ్ అయితే మొత్తం ఫ్లైట్ లో ఏ ఒక్క భాగం కూడా మిగిలే అవకాశం ఉండదు అన్నదే నిపుణులు చెప్తున్నమాట. కానీ ఇది అటువంటి సంఘటన జరగకుండా వెంటనే, అంటే కొంత డిలే అయింది అక్కడికి వెళ్లటానికి, అక్కడ మంటలను ఆర్పడానికి కొంత డిలే అయింది. ఆ గోల్డెన్ అవర్ ని ఉపయోగించుకోలేకపోయారు కాబట్టి కొంత ప్రమాదం తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్లుగా విజయ్ రూపాని ఉన్నారు అక్కడ, తర్వాత విదేశాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉండే అవకాశం ఉంటుంది, విదేశీ సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గానే తీసుకుంది. మరి కుట్రకోణం కూడా ఏదైనా దాగుందా ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి ఈ కుట్రకోణం? ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ లో 100 మందికి పైగా ఈ యొక్క తీవ్రవాదులను హతం చేశారు. ఈ పీఓకలో ఉన్నటువంటి కృష్ణ అంటే మేబీ మరి కొద్దిసేపట్లో దానికి సంబంధించి కూడా ఏమన్నా విచారణ మొదలైంది కాబట్టి బహుశా ఇప్పటికైతే ప్రమాదం అతి ఘోర ప్రమాదం ఇది. ఎందుకంటే గుజరాత్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన అతి కొద్ది నిమిషాల్లోనే 825 అడుగుల ఎత్తులోంచి ఈ విమానం కూలిపోయింది చెట్టుకు ఢీకొనడంతో. ఇద్దరు కృష్ణ చెప్పినట్టుగా సీనియర్ మోస్ట్ పైలట్స్. కానీ విమానం ప్రమాదం జరుగుతుంది ఎంత పెద్దవాళ్ళకైనా. కానీ తలుచుకుంటేనే అంటే 230 మంది ప్రయాణికులు, 12 మంది క్రూ, మొత్తం 242 మందితో బయలుదేరిన ఈ విమానం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కి బయలుదేరింది. జస్ట్ టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే విమానం కూలిపోవడం. ఫ్లైట్ నెంబర్ AI171 ఇది విమానం నెంబరు. మేఘానీ నగర్ ఘోడాసర్ క్యాంప్ అంటే జస్ట్ దాటిన వెంటనే ఎయిర్పోర్ట్కి పక్కనే ఇది కూలిపోయింది. మనం విజువల్స్ చూస్తున్నాం. దీన్ని వైడ్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్గా చెప్తున్నారు. బోయింగ్ కంపెనీకి సంబంధించిన విమానం ఇది. ఈ మధ్యకాలంలో బోయింగ్ కంపెనీకి సంబంధించిన విమానాల మీద
కొంత వివాదాస్పదంగానే చర్చ జరిగింది. మరి ఈ ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, కానీ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే కారణాలు కూడా ఒక్కొక్కటికి బయటకు వస్తాయి. ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు దీన్ని ముందు ఆయన ప్రమాదం ఘటన వినగానే షాక్కి గురయ్యానని చెప్తున్నారు. వెంటనే మాట్లాడారు అధికారులతో, హుటాహుటిన అక్కడికి బయలుదేరారు. ఈ లోపు వెళ్తూనే ఆయన ఏం జరిగింది అని తెలుసుకుని అక్కడ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న పరిస్థితి. అతి పెద్ద ఎత్తున మంటలు మనం చూస్తున్నాం, భారీ మంటలు, అలాగే భారీగా స్మోక్, అక్కడ దుమ్ము, ఇవన్నీ